నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్ కు పరిపాలన మీద పట్టు ఉంటుందా? రోజుకు 18 గంటలు పనిచేసే తనకు పట్టు ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటికే మిత్తులు కడుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు, కొన్నిటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టులలో కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా. మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా లేదా? ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. మీ ఇంట్లో మీ బిడ్డనో మీ బంధువో ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి 6 నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నా. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసి నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా? మిత్రులారా మీరు చెప్పండి. ఏం లేని తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా, నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా, క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము వెరగకపోవచ్చు, కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి, అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందాన్ని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మనం నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు దంచురాని దంచిపిస్తే అంతకుముందు 1.5 వచ్చేది పర్ డే, 1.5 యావరేజ్గా. నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళ 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది.